కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ పాయసం తాకపోతే నా ప్లాన్ పని చేయదా? ఏందే ప్లానా? అవును, దేనికైనా ఓ ప్లానింగ్, ఓ పద్ధతి ఉండాలా. మీరు బిర్యానీ తిన్నాక పాయసం తాగాలనే కదా నా ప్లాను. అబ్బా, అంత అనుకున్నట్టే జరుగుతూ ఉండదు. ఇంకేం భయం లేదు. ఈ గండు నుంచి సులభంగా కట్టెక్కేచ్చు. ఓ అయితే గౌతమ్కి రోహిణిని చేసుకోవటం నిజంగా ఇష్టం లేదన్నమాట. నేనే కన్ఫ్యూజ్ అయిపోయి కోపంగా ఉండిపోయాను. గౌతమ్కి నేనంటే ఎప్పుడూ ప్రేమే. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను సత్య స్వర్గానికి పోయిన ముసలోడు మాదిరిగానే మాట్లాడి బొట్లో ఉన్న తలలు గుర్తు తీసుకుంటా. నిన్నే మూతలు తిప్పుకుంటే ఎత్త నేను మాట్లాడను. అట్టంటే ఎట్నే నా ముద్దుల సిలిక. సిలకంటే సిలక. అవును మే, నువ్వు నా సిలిక, నీ చేతులు నా పిలక. సావులు సాంబడం. సరే, ఆ బొడ్లో తలలు గుర్తి తీయ. నువ్వు ప్రేమగా సరసంగా 4 మాటలు మాట్లాడినప్పుడా అనుమానించిన తాళం గుర్తు కోసం నీ యాసలా. ఏమే బాసానాలుండే నగలన్నీ తీసుకపోయే ఆ రంభ వరస తగలద్దామనా? బతుకున్నప్పుడు ఊళ్ళో అడ్డమైన దానికల్లా తగలెట్టినావా? ఇప్పుడు ఇదే పుట్టే సరుగులో కూడా కంటిన్యూ చేస్తా ఉండవా? నా నగలన్నీ తీసుకపోయే దేనికి ఇస్తానని చెప్పినావా? చెప్పా రంబకో ఊరుసుకో. చెప్పా చెప్పా చెప్పు 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 మళ్ళీ నా నగల గురించి వచ్చినావా? కాళ్ళు ఇరగొడతాను. ఏమనుకుంటున్నావా? పదరా 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 పోదాం. అమ్మా, అబ్బా, అమ్మా. ముసలిది నన్ను చంపింది కదరా. నాకు తెలిసి ముసలిని శత్రువులు చంపుండ్రు. ఇదే కొట్టి కొట్టి చంపేసి ఉంటదే. పేరుకు ముసలిదే గాని కిక్ బాక్సింగ్ పంచులు ఇచ్చింది కదరా సామే. అమ్మా, పడితే గాని తెలియదంటారా? కొంతమందికి కష్టాలు పడితే తెలుస్తుంది. నీలాంటి దెబ్బలు పడితే తెలుస్తుంది. ఇప్పుడు ముసలిదిచ్చిన దెబ్బలతో నీకు బుద్ధొచ్చుంటుందిలే. కాదరా, కసొచ్చిందే. ఎవరి మీద? పారిపోవాలని కసొచ్చిందిరా. ఆ మెయిన్ గేట్ పగలగొట్టి పారిపోతామా? ఏరా, తలుపులు పగలగొట్టే సౌండ్కి అందరూ లేసి మనం వీపులు పగలగొట్టాలన్నా నీ ప్లాను? వాళ్ళెందుకు లేస్తారా? చూసినావు కదా, ముసలి లేట నిద్రపోతా ఉండదా. మిగతా వాళ్ళంతా పరిస్థితి కూడా అంతే, ఎవరు లేరు. మధ్యలో ఎవరైనా 1 బాత్రూమ్ కి నిద్ర లేస్తే? రేయ్, అట్ట వస్తే కూడా బెడ్ మీద పోసుకుంటారా. ఎవరికి మెలకు రాదు.
నిద్ర మాత్రం లేసేసాం కదా. ఆ, కానీ గేటు బయట కాపలా ఉండే వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు కదా, వాళ్ళు సౌండ్కి నిద్రలేస్తారు కదా. కరెక్టేరా, పాయింట్ కరెక్ట్ గా చెప్పినావా. వాళ్ళ సౌండ్కి నిద్ర లేస్తారు. పోనీ గోడ దూకి పారిపోదామంటే రాజుగారు కోట మాదిరిగా ఉన్నాయా. అందుకని మనం ఓ పని చేద్దామా? టూల్ బాక్స్ లో సుత్తి కత్తి మేకులు ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో పైపులు కట్ చేసే బ్లేడ్ ఉంటుందేమో చూడు. అది తీసుకొని మెల్లగా తాళం కప్ప కోసేద్దామా. అప్పుడు గొల్లం తీసి నిద్రపోతున్న కాపల వల్ల కళ్ళు కప్పి సైలెంట్ గా ఎస్కేప్ అవ్వచ్చు. చూస్తాను గాని ఇంట్లో కత్తులు కనిపిస్తున్నాయి కానీ సుత్తులు ఎక్కడ కనిపించడం లేదురా. సరే చూస్తానులే. రేయ్, నీ అదృష్టం బాగుందిరా, బ్లేడ్ దొరికింది. కానీ ఇప్పుడు నీ టైం ఎలా ఉందో చూడాలి, పద. రేయ్, కాలుతుందిరా, మెల్లగా కొయ్యరా, బ్లేడ్ వేడెక్కుతుంది. కొంచెం స్పీడ్ గా రా. రేయ్, రక్తం కళ్ళ చూసావు కదరా. వేస్ట్ చేయొద్దు, తాగే తాగే. రేయ్, నీ రక్తం తాగుతాను రా. కట్టుకట్టి చాలే కానీ రాకోతావా. దాస్బాబుకి నిద్రలో నడిచే అలవాటు ఉండదే, అది మర్చిపోయి భయపడినా. సరే సరే దక్కడ చేద్దాం రా. Huh?
సెటప్ అయితరా సామే రేయ్ మనం ఎస్కేప్ తీయే ఏంది నాయనా తెల్లారితోనే నిద్రలేసి ఉండారు పోయి మొహాలు కడుకురండి కాఫీ కల్పిస్తాను పొండి చూసినవరా లాస్ట్ బస్ మిస్ అయిపోయి బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ మీద సెల్లులో బ్యాగులు పట్టుకొని నిద్రపోతా తెల్లారు బస్ కోసం వెయిట్ చేస్తా ఉండే ప్యాసింజర్ల మాదిరిగా ఉంటారు చూడు ముగ్గురు పాపం మెంటల్ గా చాలా ప్రిపేర్ అయ్యి రన్ రాజా రన్ అని ఎప్పుడు మనం పిలుస్తామా అని బ్యాగులతో రెడీగా ఉండుండారు కానీ మన ప్లాన్ తెల్లారిపోయినట్టు తెల్లారిపోయింది ఫ్లాప్ అయిపోయింది మో నాయనో రేవతే పదండి. యాడికా ఊరికి ఇంకెక్కడ ఊరికి వీడి బతుకు జైలు పక్షి అయిపోయింది ప్రస్తుతం వీడి టైం ఏంటో తెలియదు కానీ సర్వ దరిద్రాలు హోల్సేల్ గా వీడి దగ్గర నాట్యం చేస్తున్నాయి రాత్రి నుంచి పారిపోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు కానీ వీడు వేసిన ప్రతి ప్లాను గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చి వీడి మొహాన్నే పచ్చడి చేశాయి పారిపోయే ప్లాన్ క్యాన్సిల్ రోహిణికి వీడికి జరగబోయే పెళ్లికి రెడీ అవ్వండి హ్యాపీగా మనం కూడా వీడి పెళ్లిలో పప్పనం తిని ప్రాణాలు దక్కించుకోవచ్చు రేయ్ ఎందుకురా ఏడుస్తా ఉండవు తలరాత్రి ఎవరు తప్పించలేరు దొరికిన దాంతో హ్యాపీగా ఉండు మో నువ్వు గిల్లేసి ఉయ్యాల ఊపోతమ్మా నా జీవితం నాటకం అయిపోతా ఉంది అంత దగ్గరుండి నాశనం చేస్తా ఉంటారు రాత్రంతా నిద్ర లేకుండా ప్రయత్నించిన మొత్తం పోయిందే నాకు నిద్ర వస్తా ఉండదే అమ్మా సంగమా ఇంకా కాఫీ రెడీ చేయలేదా సంగమా వస్తున్నా అమ్మా రా. ఏమిరా అందరూ జంతువులు ఆవలించినట్టు చిత్రంగా ఆవలిస్తా ఉండారా ఏమోనమ్మా ఒళ్ళంతా ఒక మాదిరిగా ఉండదే మత్తుగా ఉంది స్నానం చేసినా కూడా నిద్ర వస్తా ఉంది వాడు చేసిన బిర్యానీ పాయసం తినే ఒళ్ళంతా మత్తుగా ఉండదే 2 స్ట్రాంగ్ టీలు తాగితే తప్ప మత్తు వదిలేలా లేదు కాఫీ సంగమా అమ్మా నువ్వు పోయి గౌతమ్ రమ్మనా అట్నే అమ్మా
గౌతము నాయనా గౌతము 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 రా పెద్దమ్మ పిలుస్తా ఉండాది గౌతము నాయనా గౌతము 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 రా పెద్దమ్మ పిలుస్తా ఉండాది అయిపోయిందిరా, మొత్తం సర్వనాశనం అయిపోయింది. రాత్రి మనం ఎస్కేప్ అవడానికి ప్రయత్నించింది తెలిసిపోయినట్టుంది. అమ్మో, నిన్న వాళ్ళకి మటన్ బిర్యానీ పెట్టి మోసం చేయాలనుకున్నాం. ఇప్పుడు మనల్ని చంపి మనిషి బిర్యానీ చేసుకొని తింటారు. గమ్మునుండ్రా, భయపడద్దా. గౌతము వస్తా ఉంటానా. రా తొందరరా మీరందరూ కూడా నాతో రండి. ఒక్కని పోవాలంటే భయంగా ఉండదే. మేము రాము, నువ్వే వెళ్ళు. రేయ్, ఇప్పుడుగా నువ్వు రాకపోతే ఈ ఐడియా ఇచ్చింది మీరేని చెప్పేస్తానా? రేయ్, వద్దురా తండ్రి, మేము వస్తాం. ఏంటి మీరు ఇంకా ఈ డ్రెస్లోనే ఉండరా? ఈ డ్రెస్సులు తీసి రాసి పెట్టండి. రండి రండి, నా పక్కన ఉండండి, నాకు ధైర్యంగా ఉంటది. రండి రండి. ఏం గౌతమా, నువ్వు ఇట్టా చేస్తావని నేను అస్సలు అనుకోలా. నువ్వు మాటల మనిషి అనుకున్నాను గానీ ఇంత శాతల మనిషి అనుకోలా. ఏందే నేను మాట్లాడేది అర్థం కాలేదా నీకు? నేను మాట్లాడేది నువ్వు చేసిన బిర్యానీ పాయసం గురించే. అయ్యో, వాడేదో తెలియక. ఏంటే తెలియక చేసినాడా? తెలియకుండా చేస్తాను ఇంత గొప్పగా చేసినాడే, మరి తెలిస్తే ఇంకెంత గొప్పగా చేసేవాడు. అవును, ఆ పాయసం మామూలుగా లేదు, అమృతం తాగినట్టుండదే. అది తాగి పడుకుంటే గాల్లో తేలిపోయినట్టుండదే. 30 ఏండ్ల వయసు తగ్గిపోయిందనుకో. ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ నీ చేత్తో చేసిన పాయసం తాగాలని ఉంది. చేసి పెడతావా? ఏంది మళ్ళీ పాయసం చేసి పెట్టాలా? అవునా?
వెంటనే చేసి పెట్టాలా వీళ్ళందరికి కూడా నీ చేతి పాయసం తాగాలని ఉందట. ఆ, ఆ, అవునా? ఆ, ఆ. మళ్ళీ మీ అందరికి పాయసం చేసి పెట్టేది నా అదృష్టమా? సరే నువ్వు వంట చేసే చోటుకు పోయే పాయసం రెడీ చేయి. ఆ, వంట చేసే చోటుకు పోయే ముద్దు నేను బజారు పోయి రావాలా? పాయసానికి కొన్ని స్పెషల్ ఐటెంలు తేవాలా. నేను పోయి తీసుకొస్తానా? దాస్ బావా బైక్ ఇస్తుంటే ఇయ్యే. అదిగో అక్కడే గోడ తగిలిచ్చింది, తీసుకో. 10 నిమిషాలు వస్తానా?